ఆ అద్భుతమైన కార్యము చేసిన దేవుని యొద్దకు ఆయన రమ్మన్న సమయానికి ఆయన మనకు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు, మనకు ఒక రోజును ఏర్పాటు చేశాడు. ఆ దినాన ఆ రోజున మనం ఆయన దగ్గర రావాలన్నా వద్దా? చెప్పాలా? చెప్పండి, రావాలన్నా వద్దా? ఆయన ఇచ్చిన మాటను మనం నెరవేర్చాలన్నా వద్దా? ఆయన ఇచ్చిన కట్టడం నెరవేర్చాలన్నా వద్దా? ఏమిచ్చాడు ఆజ్ఞ? ఇగో మీరు 7 రోజులు మీకున్నాయి, 6 రోజులు మీరు కష్టించి పని చేయండి. 7వ రోజు నా దినం, అది విశ్రాంతి దినం. మీరు అందులో ఏ పనియూ చేయకూడదు. అక్కడ ఒక దగ్గర రాయబడి ఉంది, మీ మందలు, మీ పశువులు, ఏమండి, మీ పనివారు, మీ కూలివాండ్రు, ఏమండి, ఎవరు ఏ పని కూడా మీరు చేయకూడదు. అది నా దినము, అది నేను ప్రత్యేకించిన దినము, అది నేను ఆశీర్వదించిన దినం. మీరు ఆ దినాన మీరు ఏ పని చేయకూడదు. మీరు ఆ దినాన మీరు దేనిని కూడా, నూతనమైన కార్యాలు దేనిని కూడా మీరు